గురుగారు తదుపరిగా మిథున రాశి గురించి వివరించండి. మిథున రాశి వారు 2024 సంవత్సరంలో అందరూ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎక్కారనమాట. సో ఈ గురుడు వ్యయ స్థితిగతుడు అవడం దీనికి కారణం. అది కంటిన్యూ అవుతుంది ఇంకా 2025లో. అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి కొదవలేదు, డబ్బులు ఎలాగైనా వచ్చేస్తాయి చక్కగా. వీళ్ళు భర్తలకు కూడా సహాయం చేయరు, స్పెషలిస్టులు అనమాట వీళ్ళు. తర్వాత దే ఆర్ కాల్డ్ యాజ్ బటర్ఫ్లైస్ అంటాం మనము. కాబట్టి స్థిరమైన ఫ్రెండ్స్, స్థిరంగా ఉండే ఆలోచనలు ఉండవు అనమాట. చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి నెల కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అందరూ పుట్టిళ్ళకు పోతారు, అత్తగారిళ్ళకి పుట్టిళ్ళకి వెళ్ళిపోయి చక్కగా బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. అసలే మిథున రాశి వాళ్ళు ఎంజాయ్మెంట్ పురుషులు. వీళ్ళు ఇంకా డబల్ ఎంజాయ్మెంట్, శుభ్రంగా తాగుడు అనమాట. అందువలన ఈ యొక్క కోడి పందాలలో పాల్గొనడము, వీటిల్లో బంధువులతో బిజీగా ఉంటూ స్నేహితుల్ని మర్చిపోవడము, ఇలాగ అన్ని కూడా ఈ యొక్క రాశిలో జరుగుతుంది. పిల్లల చదువు అటకెక్కుతుంది. వీళ్ళు చుట్టాలతోనే తిరగడం సరిపోతుంది. గోల్స్ మాత్రం పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. మేము మా పిల్లల్ని చదివించాలి, అది చదివించాలి, మేము ఇలా అవ్వాలా అలా ఇవ్వాలా అని. అయితే ఊహించనిటువంటి విధానములో వీళ్ళు పోలీస్ స్టేషన్లు ఎక్కడం జరుగుతుంది. వీళ్ళంతకు వీళ్ళగా ఏం తప్పులు చేయరు, ఎవరో వచ్చి ఇరికిచ్చేస్తారనమాట. కాబట్టి ఇది మాత్రం తథ్యం. కోర్టులకు, పోలీస్ స్టేషన్లు, బంధుమిత్రులు కొంచెం వాళ్ళ మధ్య కొంచెం దూరము, డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆస్తుల పెంపకాల వల్ల, ఆస్తుల పంపకాల వల్ల వీళ్ళకి డిస్టెన్స్ అనేది వస్తుంది. రైతుల పరిస్థితి బాగుంటుంది. దూరంగా ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకి లీవులు దొరుకుతాయి. వాళ్ళు కూడా కోడిపందాలు ఆడుకోవడానికి వచ్చేస్తారు, ఆంధ్ర వచ్చేస్తారనమాట. అలాగే ఈ తమిళనాడులో మనకు జరిగేటటువంటి ఎద్దుల పందాలు ఉంటాయి. వీటిలో పాల్గొడితే వృషభ రాశి వారికి అసలే బాగుండలేదు, జబ్బలు ఊడిపోతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆటలలో ఊడితే ఏ కాలు జబ్బలు ఊడిపోతాయి అనమాట. అవి ఎద్దులతో ఆ యొక్క ఫెస్టివల్లో ఉరస్ ఏదో అంటారు, అటువంటి ఫంక్షన్స్లో వీళ్ళు పాల్గొకూడదు. రాజకీయ నాయకులకి మంత్రి చక్కగా నామినేటెడ్ పోస్టులు, ఇతర పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఈ మిథున రాశి వారి ఆడవాళ్ళకి మనశ్శాంతి ఎక్కువైపోతుంది, ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. బాగుంటుందమ్మా. రైట్. దీనికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా బాలేని వాళ్ళకి? ఈ యొక్క మిథున రాశి వారికి ఎవరికైతే బాగుండలేదో అటువంటి వాళ్ళంతా కూడా గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకు కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి బట్టలనిచ్చి మనం గురువారం నాడు చక్కగా ఎన్ని గంటలకి చేయాలంటే కరెక్ట్గా తెల్లవారుజాము 3 గంటలకి దానం చేయాలి. 3 గంటలకు చేయలేనటువంటి వాళ్ళు పంతులు గారులు భయపడతారు. అందుకని కనీసం 6 గంటల కన్నా దానం చేసుకుని శుక్రుడు హోరాలో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలా. శ్రీ గురు చరిత్రని వీళ్ళు చక్కగా చదువుకోవాలా. రోజు పారాయణ కనుక చేసినట్లయితే బాగుంటుంది. అండ్ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయాలకు వెళ్ళి ఇంట్లోనే దత్త ప్రదక్షిణలు ఇలాంటివన్నీ కూడా చదువుకుంటే బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ.